2 मिनट 2 मिनट में जा यहाँ नहीं है प्लीज కేవలం మరి పెద్దపల్లి పార్లమెంటును వరంగల్ పార్లమెంటును మరి కంటోన్మెంట్ పార్లమెంటును మాదిగలకే కేటాయించాలని గత 6 నెలలుగా మరి మాదిగలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక వారం రోజుల ముందు వచ్చినటువంటి వివేక్ కుటుంబానికి మరి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను ఇవ్వడము యావత్తు మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు టికెట్ను వంశీకృష్ణకు కేటాయించారో దాన్ని పునః పరిశీలన చేసుకొని ఏదైతే మరి తెలంగాణ కొరకు ఉద్యమం చేసినటువంటి దళిత ఉద్యమాలలో పనులు చేస్తున్నటువంటి గజ్జల కాంతం గారు కావచ్చు, పిడమర్తి రవి గారు కావచ్చు, మరి ఊట్ల వరప్రసాద్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కేవలం మాదిగలను అణిచివేయాలనే దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్లను ఒకే కుటుంబము మరి దక్కించుకుంటూ మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నారు. కాబట్టి మరి యావత్తు తెలంగాణ ప్రజల మాదిగల ప్రజల పక్షాన మరి ఈరోజు నిన్న ఏఐసిసి కార్యాలయానికి వచ్చి మా వినతిని మరి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా పెద్దపల్లి పార్లమెంటులో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని పునః పరిశీలించి మరి అలాగే కంటోన్మెంటు వరంగల్ కంటోన్మెంట్ టికెట్ పిడమర్తి రవి గారికి, వరంగల్ టికెట్ మాదిగలకు, పెద్దపల్లి పార్లమెంటులో మరి గజ్జల కాంతం ఊట్ల వరప్రసాద్ గారి పేర్లను మరి పరిశీలన చేసి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉంటామని మరి మాదిగ శక్తి ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎన్ఎస్యుఐ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీల సేవలు చేసుకుంటూ పెద్దపల్లి పార్లమెంట్ లోపల పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నమ్ముకున్నటువంటి ఊట్ల వరప్రసాద్కి టికెట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయము ఢిల్లీ పెద్దలకు కూడా తెలియాలి. ఒకే కుటుంబానికి 3 టికెట్లు అంటే భారతదేశం మొత్తంలో ఎంతమందికి ఇవ్వాల్సి వస్తాయని ఆలోచన చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవడం జరిగింది, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోవడం జరిగింది, ఆ నుంచి బీజేపీ పోవడం జరిగింది. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉడంస్ వచ్చినట్టు చూచడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క పెత్తందారులు కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీని వారు డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ కనుక వస్తే గడ్డం వివేక్ కుటుంబం బీజేపీకి వెళ్తారా కాంగ్రెస్ పార్టీలో ఉంటారో తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పట్టుకున్న నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ఊట్ల వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. आए हुए तेलंगाना राज्य और पेद्दपल्ली कॉन्स्टिट्यूंसी से आएगा जो पार्लियामेंट्री सीट के लिए आए थे।
क्या किसके लिए आप उम्मीदवार कौन है आपके बूटला वारा प्रसाद जी जिनके लिए आप पोस्टर लगाए पीछे? एक्चुअली जिसने बंदी के लिए आए हुए हम, उनका नाम है ऊटला वारा प्रसाद है, जिसने AACC जो कमेटी में भी काम किए हुए हैं, जो राहुल गांधी साहब के साथ भी काम किए हुए हैं। तो अब जो टिकट दिया गया, जो अधिष्ठान जो टिकट दिया गया, उनका नाम गड्ढा मुंशी है, जिसने फैमिली, जब उदयपुर डिक्लेरेशन में बोला थे फैमिली के लिए एक टिकट दिया जाएगा या दूसरा टिकट नहीं देगा, जिस फैमिली में ऑलरेडी 2 टिकट दिए हुए हैं MLA के लिए, असेंबली के लिए, और ये तीसरा टिकट जो MP टिकट जो है ना, वो उनके बेटा जो गड्ढा मुंशी है उनको दिया गया है। तो जो 3 महीने पहले ज्वाइन हुआ है पार्टी में, तो उनके लिए टिकट दिया जाता है, जो 20 साल से जो मेहनत कर रहा है, जो ऊटला वारा प्रसाद है ना, और स्टेट में और सेंट्रल में, राज्यों में, कर्नाटका वहाँ पे भी काम किए हैं। वहाँ हमारी आवाज़ राहुल गांधी जी सर और सोनिया गांधी जी मैम और करके जी, तो उनको पहुंचाना चाहिए। तो उसको पहुंचाने के लिए हम यहाँ पे आए हुए हैं, दिल्ली से दिल्ली तक पहुँचे हैं हम यहाँ पे 2,000 की तादाद में वहाँ से आए हुए हैं। तो उन तक आवाज़ पहुँचेंगे और जो भी कांग्रेस के जो बड़े बड़े लीडर से, जो भी हमारे राहुल गांधी सर जी है ना, कार्यकर्ता आवाज़ सुनते हैं, उस एक उम्मीद पे हम यहाँ पे पहुँचे हैं। तो हमारी आवाज़ इंशाल्लाह उन तक पहुँचेगी और ऊटला वारा प्रसाद आएंगे तो हम सारे इकट्ठा होकर इनको जिताने की कोशिश करेंगे और जीतेंगे इंशाल्लाह, हम देंगे जीत के दिखाएंगे तौर से। क्या रही है